హలో హాయ్ మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీషో నుంచి ఈ బెడ్షీట్ అయితే తెప్పించాను. ఈ బెడ్షీట్ కాస్ట్ వచ్చేసరికి దగ్గర 500 అయితే పడింది. సో ఈ బెడ్షీట్ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మీకు రివ్యూ అయితే ఇచ్చేస్తాను, వినేసేయండి. అలాగే బెడ్షీట్ క్లాత్ విషయానికి వస్తే కంప్లీట్లీ సిల్క్ అండి. కాటన్ అసలు చాలా తక్కువ మిక్స్ అయ్యి ఉంది ఇందులో. అసలు క్లాత్ అయితే అస్సలు నచ్చలేదు నాకు. కంప్లీట్లీ సిల్క్ అనమాట. దానికి తోడు నేను వచ్చేసరికి అన్ని కాటన్ బెడ్షీట్స్ ఎక్కువ యూజ్ చేస్తానండి. నేను మరి ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నానంటే చూడ్డానికి డిజైన్ చాలా బాగుంది. అలాగే చాలామంది యూట్యూబర్స్ అయితే ఈ బెడ్షీట్ చాలా బాగుందని, అలాగే నా బెడ్ పైన వేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి లుక్ అనేది షేర్ చేసుకుంటారు కదా మనతో. సో అప్పుడైతే చూసి చాలా బాగుందని అయితే తెప్పించుకున్నాను. కానీ అస్సలు మెటీరియల్ బాగాలేదండి. క్లాత్ అయితే చాలా సిల్క్గా చాలా చీప్గా ఉందన్నమాట. కానీ ఇంకా వాష్ చేసేసి నేనైతే అట్టే పెట్టేశాను. ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం డిజైన్ అది నీట్గా ఉంది కదా, అది వైట్ కలర్ కాబట్టి వేయడానికి బాగుంటుందని చెప్పేసి నేనైతే ఉంచుకున్నాను. చూపిస్తాను చూడండి, ఇంకా క్లియర్గా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. డిజైన్ అయితే వైట్ కలర్ మీద అలా పెద్ద పెద్ద లీవ్స్ లాగా వచ్చిందనమాట, ఫెదర్స్ లాగా వచ్చింది డిజైన్ అయితే. 2 పిల్లో కవర్స్ వచ్చాయి, అలాగే 2 చిన్న పిల్లోస్ అయితే వచ్చాయన్నమాట. చాలా చిన్న పిల్లోస్ అండి. అండ్ దెన్ మనం అవి ఆ పిల్లోస్ దివాన్ పైన పెట్టుకోవడానికి అయితే బాగుంటాయి. పిల్లో కవర్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా పెద్ద పిల్లో కవర్స్ కూడా. చూసేసేయండి, జూమ్ చేసి మొత్తం బెడ్షీట్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. ఇదిగోండి చూసేసేయండి. కాటన్ అయితే అస్సలు కాదండి, మొత్తం సిల్క్ లాగే ఉంది. అస్సలు బాగాలేదు క్లాత్ అయితే. కానీ నేను అన్ని కాటన్ బెడ్షీట్సే యూజ్ చేస్తాను కదా, నాకు ఇది అసలు క్లాత్ మెటీరియల్ ఏమీ నచ్చలేదన్నమాట. కానీ ఇంకా నేనైతే ఉంచేసుకున్నానండి, రిటర్న్ అయితే పెట్టలేదు. చూస్తున్నారా బెడ్షీట్ పిల్లో కవర్స్ అయితే ఇలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పిల్లో కవర్స్ 2 కూడా చాలా పెద్దగా ఉన్నాయి. డిజైన్ కూడా చాలా బాగుందండి. నాకు కొంచెం బెడ్షీట్ కూడా మంచి క్లాత్ ఇస్తే బాగుండేది అనిపించింది. అదిగోండి 2 పిల్లోస్, 2 పిల్లో కవర్స్ అండ్ దెన్ డబుల్ కాట్ బెడ్షీట్ అనమాట. మీ అందరితో తప్పకుండా కాట్ పైన వేసుకున్న తర్వాత కూడా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటారండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇదిగోండి చూస్తున్నారా, క్లాత్ మీకే తెలుస్తుందిగా, అసలు కాటన్ అయితే కాదు. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేనైతే ఆ రోజు ఈవినింగ్ రవ్వ లడ్డు అయితే చేశాను అనమాట. చాలా టేస్టీగా అయితే వచ్చాయన్నమాట. మా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకున్నాను, వాళ్ళందరికీ కూడా చాలా నచ్చాయి. నేనైతే కొంచెం గీ ఎక్కువ వేసుకున్నానండి. పాలు క్వాంటిటీ అనేది చాలా తక్కువ అయితే వేసుకున్నాను. నా ఫస్ట్ రవ్వది బాగా ఫ్రై చేసేసి తర్వాత షుగర్ వేసి, షుగర్ కూడా బాగా ఫ్రై చేసేసి, మీకు ఇన్ డీటెయిల్గా రెసిపీ అయితే చూపించట్లేదు కానీ ఊరికే అట్లా చూపిస్తానండి. చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తానండి తప్పకుండా. అలాగే ఈ మధ్య నాకు ఇది పాప్కార్న్ అండి, క్యారమెల్ బ్లిస్ ఉంటుంది కదా, చాలా బాగుంటాయండి ఇవి. టేస్ట్ అయితే ఎవరైనా ట్రై చేయకపోతే కనుక, ఎవరికైనా కనిపిస్తే కానీ తప్పకుండా ట్రై చేయండి. అంటే దొరికితే కనుక, అవైలబుల్లో ఉంటే కనుక ట్రై చేయండి. పాప్కార్న్ నచ్చే వాళ్ళకి, అది క్యారమెల్ స్వీట్ ఫ్లేవర్ నచ్చే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుందండి. స్వీట్ లవర్స్ లేని వాళ్ళకి, అంటే స్వీట్ నచ్చని వాళ్ళకైతే నచ్చదు, కానీ స్వీట్ అలాగే కొంచెం తీగా తినడానికి నచ్చితే మాత్రం తప్పకుండా ఈ క్యారమెల్ ఫ్లేవర్ ఉన్న పాప్కార్న్ అయితే నచ్చుతాయండి. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం టేస్టీగా కూడా ఉన్నాయి. ఇంకా మా నయన్ వాళ్ళు పార్కులు కొత్తగా యాడ్ అయిన గేమ్ ఏంటి అంటే ఇదిగోండి, ఇది ఇప్పుడు పిల్లలు ఆడుతున్నారు కదా ఇద్దరు. నా స్నిగ్ధ వచ్చేసరికి మా ఫ్రెండ్ శిరీష వాళ్ళ పాప. ఇప్పుడు అది కూడా యూట్యూబ్లోనా మన గుడిలో కూడా చూసా. అవి కూడా నా స్కూల్ జాయిన్ అయ్యాను. ఈవెన్ బిహార్ జాయిన్ అయిపోయాడు కూడా. అవునా, జాయిన్ అవుతాడు బిహార్. అందరికి నా స్కూల్ వచ్చింది. ఆంటీ ఏంటి అఖిలక్క కూడా ఖుషి నా స్కూలే, ఖుషి నా స్కూలే, అఖిలక్క నా స్కూలే, వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈవినింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మార్నింగ్ క్లిప్పింగ్ కూడా ఒక చిన్నది యాడ్ చేస్తాను.
చెప్పు. నాకెందుకు, నేనేం చేసుకుంటాను అవి? ఇంట్లో పెట్టాలా? స్నిగ్ధా ఈరోజు అయితే ఈవినింగ్ బ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి. తప్పకుండా బ్లాగ్ అయితే చివరి వరకు చూసేసండి, మీకు నచ్చుతుంది. నేనైతే మిల్క్ ప్యాకెట్ తెచ్చుకుందామని కిందకైతే వచ్చానండి. ఇంకా కాసేపు మా నాయన వాళ్ళు ఆడుకుంటుంటే అక్కడ కాసేపు కూర్చున్నాను. ఇప్పుడు వచ్చేసరికి మిల్క్ ప్యాకెట్ పట్టుకుని పైకి వెళ్ళి చాయ్ అయితే పెట్టుకుంటాను. చాయ్ పెట్టుకొని తాగేస్తాను. కింద పార్కులోకి వెళ్ళాను నాయన దగ్గరికి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రవ్వ లడ్డు అయితే చేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే రవ్వ తీసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ యాక్చువల్గా నేను మాట్లాడాను కానీ వెనకాతల ప్లే గ్రౌండ్లో పిల్లలు అయితే బాగా ఆడుతున్నారు. సో వాళ్ళ సౌండ్స్ వస్తున్నాయని నేనైతే మళ్ళీ వాయిస్ ఓవరే ఇస్తున్నాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, రవ్వ బాగా మంచి కలర్ రావాలండి. బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని షుగర్ అయితే వేసుకున్నాను. షుగర్ నేను మిక్సీ చేసుకున్నానండి. కొంచెం మిక్సీ చేసుకుని కొంచెం అట్లనే వేసేసాను అనమాట. యాక్చువల్గా ఫుల్ రెసిపీ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదండి. నాకు ట్రైపాడ్ ఒకటి సరిగా సెట్ అవ్వట్లేదు. సో అందుకని అసలు కుదరట్లేదండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి నేను కిస్మిస్ అయితే ఫ్రై చేసుకున్నానండి. ముందు కిస్మిస్ జీడిపప్పు ఒక్కటే ఫ్రై చేసుకున్నాను ముందు. జీడిపప్పు మళ్ళీ మాడిపోతాయని చెప్పేసి నేనైతే రవ్వ వేసేసాను వెంటనే. ఇంకా కిస్మిస్ అయితే వేయలేదు అప్పుడు. సో ఇవి మళ్ళీ కిస్మిస్ వేరే బాండీలో నేనైతే ఫ్రై చేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి చెప్పాను కదా, షుగర్ అయితే నేను మిక్సీ చేసుకున్నానని. ఆ మిక్సీ చేసుకున్న పౌడర్ అయితే వేసేస్తున్నాను. నాకు కొంచెం తక్కువ షుగరే వేసుకున్నానండి. మరీ తీగా కాకుండా ఒక మాదిరిగా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని నేనైతే చేసుకున్నాను అనమాట. సో నాకైతే షుగర్ కరెక్ట్గా సరిపోయిందండి. షుగర్ కరెక్ట్గా సరిపోయింది. రవ్వ లడ్లు కూడా చాలా మంచి టేస్టీగా అయితే వచ్చాయన్నమాట. ఇంకెక్కడైతే బాగా మిక్స్ చేసేసి ఆ తర్వాత నేనైతే కాచి గోరువెచ్చగా ఉన్న నెయ్యి అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు కూడా వేసుకున్నాను అనమాట. అదిగోండి చిన్న గ్లాస్తో గ్లాసే వేసాను. ఎందుకంటే కొంచెం గీ క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట నేను. అందుకని చెప్పేసి చూసారు కదా, గీ బాయిల్ చేసి ఆ ఘీ అయితే ఇందులో వేసి కలిపేస్తున్నాను. వెళ్ళి చక్కగా కింద కూర్చొని లడ్లు అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి. మొత్తం లడ్లు ప్రిపేర్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. అలాగే మీలో ఎంతమందికి రవ్వ లడ్లు అంటే ఇష్టమో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే చాలా ఇష్టం. మామూలుగానే నేను స్వీట్ లవర్ని. ఇంకా రవ్వ లడ్లు అలాగే గులాబ్ జాము ఇలాంటివంటే ఇంకా ఎక్కువ ఇష్టంగా తింటాను అనమాట. మళ్ళీ ఇలా ప్రిపేర్ చేస్తుంటే మళ్ళీ తినాలని అయితే అనిపిస్తుందండి. కానీ నేనైతే గులాబ్ జామ్ చేస్తాను. నా సండే అలా గులాబ్ జామ్ అయితే చేద్దామనుకుంటున్నాను. అండ్ దెన్ ఇవి వచ్చేసరికి చాలా వేడిగా ఉందన్నమాట. ఇంకా కూర్చొని అయితే నేను రవ్వ లడ్లు చుట్టేసుకుంటానండి. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది సాటర్డే అనమాట. సాటర్డే విమెన్స్ డే కదా. మీరు విమెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్క విమెన్కి కూడా ఆల్ బ్యూటిఫుల్ విమెన్స్ హ్యాపీ విమెన్స్ డే అండి. హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ ద బ్యూటిఫుల్ విమెన్స్ ఇన్ ద వరల్డ్. ఓకేనా, ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఈ వ్లాగ్ అయితే చాలా చిన్న వ్లాగ్ అండి. నేను వచ్చేసరికి సాటర్డే రోజు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అదే రోజు విమెన్స్ డే కాబట్టి మీ అందరికీ బ్యూటిఫుల్ విషెస్ ఫ్రమ్ మై సైడ్. ఇంక ఇక్కడ రవ్వ లడ్లు ప్రిపేర్ చేసేసాను, చక్కగా తినేసాము. ఇది లాస్ట్ వీక్లో వ్లాగ్ అన్నమాట. తప్పకుండా మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ని ఇక్కడితో సమాప్తం. ఓకేనా, మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నేను మీ రాణి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.